జనులు ధన్యులు. అందరు చెబుదామా? యెహోవా నాకు దేవుడుగా కలిగి ఉన్నాడు గనక నేను నా ఇంటి వారు ధన్యులము ధన్యులము. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన జనులు ధన్యులు. బీ హ్యాపీ. హల్లెలూయా హల్లెలూయా. ఇక దేనికి కొదవ మనకు? హల్లెలూయా. చూడండి, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్న దేవుడు నీ నా దేవుడు. హల్లెలూయా. నీ నా ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగవారి అందరి మీద ఉందంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ ప్రాణమును ఉరి నుండి తప్పించేందుకు, కరువులో నుండి నిన్ను తప్పించేందుకు ఆయన దృష్టి నీ మీద ఉన్నది. హల్లెలూయా. ఆయన భయభక్తులు కలిగిన వారు మనము దేవుని ఆరాధించుకోవటానికి సిద్ధముగా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక మనం ఆరాధన చేసుకోబోయే ముందు ఆయన ప్రసన్నతను, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. తన మహిమను వీడి భూమిపైకి దిగి వచ్చిన దేవుడు, తన కరుణతో మనల్ని పిలిచిన దేవుడు. నిన్ను పోలిన వారెవరో, మేలు చేయు దేవుడవో, నిన్నే నే నమ్మితి నా దేవా. అందరు చెబుదాం మనస్ఫూర్తిగా. నిన్ను పోలిన వారెవరో, ఎవరయ్యా? మేలు చేయు దేవుడవో, నిన్నే నే నమ్మితి నా దేవా. ఇంకొకసారి చెబుదాం. నిన్ను పోలిన వారెవరు? నిన్ను పోలిన అందరు చెబుదాం. వారెవరో, గుండెల మీద చేయి ఉంచుకొని చెబుదాం. చేతులు పైకెత్తి చెబుదాం. తండ్రి నీవే. నమ్మితి నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. 12:28 12:28 చదవండి ఎవరన్నా. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఓకే, 12:28 చదివేశారు కదా. ఓకే, ఏం విషయం మనం నేర్చుకుంటా ఉన్నాం? దేవుని రాజ్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం మనము. దేవుని రాజ్యం అనేది ఈ సిరీస్ చాలా 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 ఇంపార్టెంట్ సిరీస్, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2 కారణాలు మీకు చెప్తున్నా, ప్రతి వారం చెప్తున్నా. ఏంటంటే, ఒకటి, నువ్వు నేను ఎందుకు ఇతరులకు దేవుని గురించి చెప్పాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి, సువార్త ఇతరులకు ఎందుకు చెప్పాలి
అనేది మీకు నాకు ఈ యొక్క వాక్యం చెప్పడం ద్వారా సిరీస్ ద్వారా క్లియర్ అవుతుంది. ఎందుకంటే చాలాసార్లు మనం ఇతరులకు వెళ్ళి సువార్త చెప్తూ ఉంటాం. చాలామంది ఎందుకు చెప్తారంటే చెప్పాలి కదా, నేను కూడా అందరికీ పాపం యేసుప్రభు ఏం చేశాడు అందరికీ చెప్పడం నా బాధ్యత కదా అని చాలామంది చెప్తా ఉంటారు సువార్త. లేకుంటే పాస్టర్ చెప్పినాడు కదా, లేకుంటే పక్కన ఆమె ఎప్పటికీ పోతూ ఉంటుంది, మిగతా వాళ్ళంతా చర్చిలో అందరికీ సువార్త చెప్తా అంటారు, నేనే ఎవరికి చెప్పను కదా. రకరకాల కారణాలు ఉండొచ్చు, అన్ని కారణాలు మంచివే. కానీ అతి ముఖ్యమైనది ఎందుకు నువ్వు సువార్త చెప్తున్నావు ఇతరులకి, అది నీకు అర్థం కావాలనే ఈ సిరీస్ మొదలుపెట్టాను. మీకు నాకు ఇది క్లియర్గా అర్థం అయి ఉండాలా మనసులో. ఈ సృష్టిలో 2 కనపడని రాజ్యాలు పనిచేస్తున్నాయి. కనపడే రాజ్యాలు చాలా ఉన్నాయి భౌతికంగా, అమెరికా, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ రాజ్యాలు, కనపడే రాజ్యాలు భౌతికంగా. అర్థమవుతుందనైనా కనపడని రాజ్యాలు ఉన్నాయి 2. ఏంటి అవి? దేవుని రాజ్యము, సాతాన్ రాజ్యం. ఇది నిజం పిల్లరా, కనపడడం లేదు నీకు ఇది. కానీ నీకు తెలుసా, ఈ 2 రాజ్యాలే మిగతా రాజ్యాల్ని నడుపుతానే, భౌతిక రాజ్యాల్ని. ఈ 2 రాజ్యాలు సాతాన్ రాజ్యము, దేవుని రాజ్యం. ఈ సృష్టిలో పని చేస్తున్నాయి. మీరు కొలస్సీ రాసిన పత్రిక 1:13 చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, మీరు సాతాను రాజ్యం నుంచి విడిపించబడి దేవుని కుమారుని రాజ్యంలో ప్రవేశపెట్టబడి ఉన్నారు. రాజ్యాలు 2 ఉన్నాయి. ఈ 2 రాజ్యాలు మన కనపడని రాజ్యాలు. ఈ 2 రాజ్యాలు పనిచేస్తున్నాయి. ఈరోజు ఎవరి జీవితంలో పీడ, సమస్యలు, ఈ భూమి మీద ఉండే ప్రతి సమస్య కారణము సాతాను రాజ్యం పనిచేయడం వల్ల వాళ్ళ జీవితాలు. దేవుని రాజ్యం పనిచేస్తుంది ఎవరైతే దేవుడిని నమ్మారో. ఈ 2 రాజ్యాలు పనిచేస్తున్నాయి. మీరు నేను సువార్త చెప్తా అనేది ఎందుకంటే యేసు ప్రభు రాజని చెప్తా అనేది వాళ్ళను ఆ యొక్క సాతాను రాజ్యం నుంచి విడిపించి ప్రభు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశపెట్టేదానికి. ఎందుకంటే సాతాన్ రాజ్యంలో ప్రతి పీడ, సమస్య, వేదన, కష్టం ఉంది పిల్లరా. అక్కడి నుంచి విడిపించబడితే తప్ప నీకు సంతోషము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, మేలులు దొరకవు. ఎందుకంటే యేసు ప్రభు రాజు కిందే, ఈ రాజు కిందే నీకు మేలులు దొరికేది. అందుకే యేసు ప్రభు నేను వచ్చినది జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు. వాడెవరు? వాడు దొంగతనమును, హత్యను నాశనం చేయుటకు. అందుకే నేను దేవుని బిడ్డమైన మీరు నేను, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మనకు, వెళ్ళి సువార్త ప్రకటించమని. రాజ్యపు సువార్త అని రాయబడింది 13:19 మత్తయి సువార్త. రాజ్యపు సువార్త ఇది అంటే నువ్వు సువార్త చెప్పినప్పుడు ఆ రాజ్యం నుంచి నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రజల్ని తీసుకొస్తున్నావు. అలాగే మన ద్వారా మనకు జరిగిండేది. మనమంతా ఒకప్పుడు వారి రాజ్యంలో ఉంటుంది. ఇది ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి కారణం. నువ్వు ఎందుకు సువార్త చెప్తున్నావో నీకు తెలవాలి. రెండవది ముఖ్యమైన కారణం ఏమంటే, ఈ రాజ్యంలో నేను ఎలా బ్రతకాలి, గవర్నమెంట్ మన ఇండియాలో ఎలా బ్రతకాలో మనకు తెలుసు. రాజ్యపు నియమాలు ఉన్నాయి. అలాగా దేవుని రాజ్యంలో బ్రతుకుచున్న మనము, ప్రవేశించిన మనం ఎలా బ్రతకాలా ఈ రాజ్యంలో అనేది కూడా నేర్చుకుంటూ ఉన్నాం ఈ సిరీస్ ద్వారా. చాలా ఇంపార్టెంట్ సిరీస్ ప్లర్ ఇది. ఓకే, అందుకనే మనము చాలా జాగ్రత్తగా విందాం. మరి మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లుగా 3 వారాల నుంచి ఈ యొక్క సిరీస్ స్టార్ట్ చేసాం మనం, దేవుని రాజ్యము అని. ఇది 4వ వారం పిల్లరా. ఓకే, ముఖ్యంగా నేను నిన్న 3 వారాల నుంచి మీకు బాగా చెప్తా అనేది ఏంటంటే ఒక విషయం, దేవుని రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది. దేవుని రాజ్యం పనిలో ఉంది పిల్లరా. మీలో నాలో దేవుని రాజ్యం ఉంది. అర్థమైందా? ఎందుకంటే చాలాసార్లు మీరు బైబిల్ చదివినప్పుడు, ముఖ్యంగా సువార్తలు చదివినప్పుడు, దేవుని రాజ్యము ముందు రాబోతోంది, ఇంకా కొంత కాలానికి రాబోతుంది అనే వాక్యాలు మీరు బైబిల్లో చదువుతారు. నిన్న వారం మొన్న వారం చెప్పాను నేను. కన్ఫ్యూజ్ కాదండి ఆ వాక్యాలని బట్టి. భవిష్యత్తులో రాజ్యము భౌతికంగా రాబోతోంది. ఇప్పుడు ఆల్రెడీ పరోక్షంగా వచ్చింది, మనలో పని చేస్తుంది రాజ్యం, రాజు పని చేస్తున్నాడు. అయితే ఆ వాక్యం ఎందుకు అలా రాయబడిందంటే భవిష్యత్తులో వస్తుంది రాజ్యం అని. అది కూడా నిజమే. ఆయన భౌతికంగా వచ్చినప్పుడు భౌతికంగా రాజ్యం ఉంటుంది, క్యాపిటల్ సిటీ ఉంటుంది మనకు, భూమి ఆయనే మన మధ్య తిరిగి మనకు రాజ్యం, మన మీద రాజ్యం చేస్తాడు. అయితే సమస్య ఏమంటే ఈయనని జాగ్రత్తగా, కొంతమంది దాన్ని తీసుకొని బ్రతుకుతున్నారు ఈ భూమి మీద. ఏదాన్ని? రాజ్యము తర్వాత ఎప్పుడో రాబోతుందని. వింటానరా జాగ్రత్తగా? దానివల్ల గొప్ప నష్టం ఉంది అలాగినా నువ్వు నమ్మితే. ఎందుకంటే నీకు ఇంకా రాజు లేడు, నీ మీద రాజ్య పరిపాలన లేదు, యేసుప్రభు పరిపాలన లేదు. ఎప్పుడో ఆయన వస్తాడు 2వ రాకల్లో, అప్పుడు నీ మీద ఆయన పరిపాలిస్తాడు అనుకుంటాడో. దానివల్ల ఎంత నష్టం వస్తుందంటే
ఇప్పుడు ఈ రాజ్యంలో రావాల్సిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు, అనుభవించలేవు, ఆనందించలేవు. ఏంటి ఈ రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలు? ద్వితీయోపదేశకాండం 28లో చూడండి, చాలా మంచి అధ్యాయం పిల్లరా ఇది. రాజ్యం గురించి చెప్పేటప్పుడు ఈ అధ్యాయం మాటి మాటికి వస్తుంది మీ ముందుకి. ఎందుకంటే ఇక్కడ ఈ రాజ్యంలో దొరికేటివన్నీ రాయబడ్డాయి. ఏంటి రాయబడ్డాయి? 3వ వాక్యం నుంచి చదువుకుందాం. మొదటి 2 వాక్యాలు ఏంటంటే, బ్రదర్ గంగాధర్ వింటున్నారు కదా, మొదటి 2 వాక్యాలు ఏంటంటే, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళ గురించి రాయబడింది. నువ్వు నేను అంగీకరించాం. అయితే నా జీవితంలో ఏం మొదలైందో తెలుసా? ఈ గవర్నమెంట్లో నువ్వు నిన్న వారం నేను సంజాయించా, మన రాష్ట్రంలో తెల్ల కార్డు ఇచ్చారు, మరి ఆరోగ్యశ్రీ ఇచ్చారు, మరి ఎన్నెందో పమ్మలు చేసినంత చేస్తున్నారు. ఎందుకంటే ఈ భౌతిక రాజ్యంలో మనకు అలా మంచి అదే పార్టీ వచ్చింది కాబట్టి ఏదో మీకు తెలిసి ఏమేమో మొత్తానికి ఏం దొరుకుతాయని, మనకైతే ఏం దొరకవు. మనం ఆర్మీ నుంచి రిటైర్, ఎవరు అడిగారు నాకు మీకు రేషన్ కార్డు ఉందా అని. నా జీవితంలో ఎప్పుడు రేషన్ కార్డు చేయలే నేను ఈ రోజు వరకు. ఎందుకు తెలుసా? ఆర్మీకి పోయించాం కాబట్టి. ఆర్మీలో రేషన్ ఇస్తారు ఫ్రీగా, ఇక్కడికి వచ్చారో చెల్లదంట రేషన్ కార్డు. సో అలాగా ఈ రాజ్యం ఎలా అయితే మనకు కొంతవరకు చేయగలుగుతుంది భౌతిక శరీరానికి, కానీ నువ్వు రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఈ రాజ్యం యేసు ప్రభు రాజుగా ఉండడం వలన నీ జీవితంలో ఏమేమి ఉన్నాయో తెలుసు. ఇక్కడ నీవు పట్టణంలో దీవింపడదు. ఒక్క నిమిషం ఎన్నికి వెళ్ళండి. నేను పొద్దున్నే మీ స్టార్టింగ్లో చెప్పా, దినమంతా కృతజ్ఞతలు ఏం చెల్లించుకుంటావు? ప్రార్థనలో ఏం చేయాలా? ఇదే కృతజ్ఞతలు. తండ్రి, నేను పట్టణంలో దీవింపబడినాను, నేను ఎక్కడికి వెళ్ళినా దీవించబడి ఉన్నాను, నేను మా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ముఖం చూస్తూనే వారు నా మీద దయ చూపుతారు తండ్రి, ఎందుకంటే నేను దీవించబడినవాన్ని. ప్రాణం పైన ఒప్పుకోద్దని నేను శాపగ్రస్తున్నాను. యేసయ్య ఎంత ఆశీర్వదించబడిన వాడో అంతే ఆశీర్వదించబడిన వాళ్ళు మీరు నేను. సేమ్ డిట్టో. అర్థమైందా మీకు? నో 99, 98 కాదు, 100 to 100%. ఇదే పిల్లల ప్రార్థన అంటే, దీవించు ప్రభువా, దీవించు ప్రభువా. ఏం దీవిస్తాడు దేవుడు నీకు? ఇంకా కొంతమంది ప్రార్థనే దీవించు ప్రభువా, దీవించు ప్రభు, దానికి జవాబు రానే రాదు అసలు. పోదాటికి పోదా అట్లా చెప్పకూడదు అనుకోండి. దేవుడు ఏం చేస్తాడంటే, యేసు ప్రభుని చూస్తాడు రైట్ సైడ్లో, మిస్టర్ జీసస్, ఈ వ్యక్తికి నువ్వు చెప్పలేదా నువ్వు కింగ్వి? ఆ రోజు నుంచి ఈ వ్యక్తి ఆల్రెడీ కింగ్ అని యేసు ప్రభు అంటాడు. ప్రభు చాలాసార్లు చెప్పాను, ఏ చర్చిలో పాస్టర్ ద్వారా కూడా చెప్పించా, ఆయన ఇన్నడేలో ఎప్పుడు నోట్లో రాద్దని దీవించమని మీరు చెప్పాల్సింది. దీవిస్తాను ప్రభు. దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తా. ఈ రాజ్యంలో ఉన్న వారికి దీవెనలేండి. నువ్వు ఇంట్లో ఆశీర్వదించబడదా? నువ్వు పొలం లేదు సార్ మాకు అనొద్దండి, మీరు చేసే ఉద్యోగమే పొలం. ఓకే, ఆ తర్వాత చూస్తే నీ గర్భఫలం. ఎప్పుడు చెప్పాలా పిల్లల గురించి? ఎంత మంచి పిల్లలు ఇచ్చా ప్రభు, ఎంత మంచి అల్లుడిని ఇచ్చా ప్రభు. చెప్తానా లేదా సిస్టర్ మీరు? ఎంత మంచి కోడలు ఇచ్చా ప్రభు. ఐ టెల్ సో మెనీ టైమ్ రియల్లీ. మీకు తెలుసా, మేము అనుభవిస్తున్నాం పిల్లలు. అది నెవర్ ఎవర్ సే నాకు ఎట్లా పిల్లలు ఇచ్చా ప్రభు. తప్పులు చేస్తారు వాళ్ళు. చాలా బ్లండర్ చేయొచ్చు. ఒకసారి నువ్వు తలకా తీసుకుని పోయి గోడ కొట్టుకుందాం అనిపించచ్చు మీకే. బట్ డోంట్ డూ దాట్. సే లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ మై చిల్డ్రన్ లార్డ్. నా పిల్లలు బలవంతులు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. ముఖ్యంగా తప్పు చేసినప్పుడు కంటిన్యూగా థ్యాంక్స్ చెప్పండి. వాడు చేసిన తప్పును కాదు, వాడిని బట్టి, ఆ అమ్మాయిని బట్టి, అల్లుని బట్టి. చాలామంది అల్లుడిని శపిస్తూ ఉంటారు పిల్లరా, కోడల్ని శపిస్తూ ఉంటారు, అదే కోసుకుంటూ ఉంటారు లైఫ్ లాంగ్. అదే ఇంకా 80, 90 పోయే ముందు రోజు కూడా తిట్టిపోతుంది అల్లుడిని, కోడల్ని. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడుతాను అట్లా. రియల్లీ మీరు నవ్వుతున్నారు కానీ మీరు విత్తనాలు చల్లుతున్నారు, ట్రక్కులు వస్తున్నాయి, కోసుకుంటున్నారు, మళ్ళా పనలుగా వస్తున్నాయి. ఆమె లాస్ట్కి నిన్ను కిక్కు కొట్టి బయటికి పంపించినప్పుడు నీకు గుర్తొస్తుంది. అప్పుడు కూడా ఇడిచిపెట్ట బాడిగింట్లో ఉన్నా కూడా తిడతానే ఉండవు. అట్లా కోడలు వచ్చింది. అసలు ఆ పాప వచ్చినప్పటి నుంచి జీవితం అంతా ఇంకా పాడైపోతాను, చినిగిపోతుంది లాస్ట్. చెప్పొద్దండి. ఎప్పుడు చెప్పాల్సింది ఏమో తెలుసా? నాకు మంచి గర్భఫలం. సో ఓకే, వేరే టాపిక్ అది. అయితే ఇవన్నీ ఈ రాజ్యంలో దీవెనలు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట ఇంకేం కావాలో చెప్పండి. ఎందుకు ఇంకోరిని తిడతాన్నారు ఇంట్లో ఇష్టం వచ్చినట్లా? ఎందుకు తిట్టాలా మీరు ఇతరులని? మీకు నష్టం చేసిన వాళ్ళని. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు?
నువ్వు ఇది చెప్పొద్దు, హతమగ్నుడు చేస్తావు ప్రభా, వాళ్ళు ముక్కలు చేస్తాడు, కృతజ్ఞతలు ప్రభా చెప్పొద్దు. అలా నువ్వు చెప్పాల్సింది ఏమంటే, ప్రభా వాళ్ళ ద్వారా నష్టపెడతాండే చీకటి శక్తులను హతం చేస్తాను. వారు నా బిడ్డలు తండ్రి, వారు నా వాళ్ళు తండ్రి, ఆమె మా బంధువులు తండ్రి, వారు నా స్నేహితులు తండ్రి, ఓ నా సంఘస్థులు తండ్రి, ప్రభా వాళ్ళని నేను దీవిస్తాను. నీ నీడపడిన సవాల్, చచ్చిపోయిన సవాల్ లేయాలంటే ఇదే చేయాల్సిందే, ఇంకేం చేయాల్సిన పనిలే. ఎంటికి నిలిచిన పనిలే, లేకుంటే ఇంకా ఏమో బంగారు వెండి నిలిచిన పనిలే. మనకి ఆల్రెడీ అన్నీ జరిగిపోయాయి. నువ్వు జీవించే విధానం నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం నిండా కూడా ఐశ్వర్యం ఉంటుంది, ఆశీర్వాదం. ప్లస్ నువ్వు కాలు పెడితే చాలా వాతావరణం మారిపోతుంది. ప్రజలు నిన్ను చూసి అంటారు, ఈమె వచ్చినప్పుడు ఎందుకో రకమైన వాతావరణం కదా. మేమిద్దరు మాట్లాడుకుంటాను ఇంట్లో. ఐ మీన్ మేము చూసాం పిల్లలు, కొంతమందితో వాళ్ళు మాతో మాట్లాడేటప్పుడు ఆడ వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది వెంటనే. కారణం ఏంటి సార్? వారి మీద ఉన్న అభిషేకం, వారి మీద ఉన్న దేవుని కృప ఎప్పుడు కంటిన్యూ అవుతుంది తెలుసా? నీలో అభిషేకం ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటావు. ఓకే, యేసు ప్రభు చనిపోయి దీవెనలన్నీ ఇచ్చాడు. మీరు చూస్తే మరి 7 త్రోవలు వారు, ఐ మీన్ మీ లాస్ట్ వీక్ కూడా చెప్పాను, నేను ఎప్పుడు చూసేది ఏం తెలుసా? నాకు విరోధంగా వచ్చిన దయ్యాలన్నీ పరిగెడతాను. థ్యాంక్స్ ప్రభా, 7 మార్గాలు అసలు రాలేదు దగ్గరికి. ఈ వాక్యాన్ని ఎప్పుడు ఎత్తిపట్టుకో. సో ఐ మీన్ నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు రాజ్యం ఇంకా రాలేదు అంటే ఈ ఆశీర్వాదాలు నీకు పనిచేయవు. నువ్వే చెప్పి ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు? స్వర్గంలో పోయినాక. ఆడ శత్రువు ఉండడు, ఆడ గంప ఉండదు, పిండి ఉండదు, ఆడ గర్భఫలం ఉండదు. ఇప్పటికి ఇవన్నీ మీరు 119:13 చూస్తే, నువ్వు 119, 91:13 చదవనే, నువ్వు సింహములను త్రొక్కుదువు, నాగు పాములను అనగద్రొక్కుదువు. ఎప్పుడు? ఆడెవరు ఉండరు. ఆడ పోయినాక స్వర్గాన్ని పోయినా, ప్రభు ఈ వాక్యం నేను ఈరోజు చేసి చూపించాలనుకుని ఆడున్నాడు వాడు, చెప్పాడు ఈడున్నాడు వాడు. హలో, ఎప్పుడు చూస్తాను అలా, ఎప్పుడు చూడకూడదు. ఈ దయ్యాలు ఏం చేస్తాయో, ఈ సైతాన్ ఏం చేస్తాడో, సైతాన్ అని అంట క్రైస్తవులే చెప్పేది. బయట వాళ్ళకి తెలియదు సైతాన్ అనేది తెలుసు, దయ్యం అనేది తెలుసు వాళ్ళకి. క్రైస్తవులు ఏం చెప్తారు తెలుసా? ఈ మధ్య దయ్యము ఎంట పడింది సార్, సాతాన్ నన్ను ఎంట పడింది సార్, సాతాన్ నన్ను తొక్కేస్తాడు సార్. సైతాన్ అసలుకి వాడు నిన్ను అచారు చేసుకొని తినేస్తాడు. అచారు అంటే తెలుసా? ఊరగాయ వేసుకొని తినేస్తాడు. జాడీలో పెట్టుకుంటాడు ఇంట్లో, జాడీలో ఉంటాను, ఊరగాయ జాడీ. వాడు అప్పుడు నిన్ను ఒట్టికాయ వేస్తా అంటాడు అప్పుడప్పుడు. నేను దైవజనులు చెప్పేది విన్నా, రియల్లీ స్పీకింగ్ బ్రదర్, సైతాను ఎంటాడుతాడు సార్. మా సంఘంలో సార్ ఫలానోడు ఉన్నాడు సార్, వాడిలో సైతాన్. నీ పేరు ఎవరైనా చెప్పినా కూడా, నీ పేరు ఎవరైనా తీసుకున్నా అక్కడ వాన్ పేరు ఎందుకు తీసుకుంటావు రా అనాల. వాళ్ళు ఎవరు? దయ్యాలు పట్టిన నిజం తెలుసా? అట్లా దైవజనం ఉన్నారు, మనం కూడా ఉన్నాం. సో ఎప్పుడు చేయాల్సింది ఏమంటే, మీరు నేను థ్యాంక్స్ ప్రభా, నాకు విరోధంగా లేచిన దయ్యాలన్నీ నేను చూస్తానని ప్రభా, 7 మార్గంలో పారిపోతానని. ఆమీన్ అంటాడు అక్కడ ఆయన. ఆమీన్. దూతలకు యాక్టివేషన్లో పెడతాను. అది జీవించే విధానం మీరు. అర్థమవుతుందా? మనకేడున్నది ఎవడు మనకు విరోధంగా ఏ విధమైన ఆయుధం వర్దిల్లదు. 24 గంటలు లక్షలాది దూతలతో ఆవరించబడి ఉన్నాను. కోట్ల దూతలు నీ చుట్టూ ఉన్నారు. ఎవరు నువ్వు? ఎవరు? అదేం సార్ ఎవరు నువ్వు అంటావు? కొంతమంది ఇట్లా సీరియస్ చూసారా? ఎవరు నువ్వు అంటే నేను ఆ విధంగా అంటాడా? నువ్వు దేవుని కూతురువే. హలో, ఎవరు నువ్వు? అసలుకి దేవునికి పుట్టి ఉన్నాను. బైబిల్ అదే చెప్పేది. కులాప నీకు తెలుసు కదా ఎవరో నువ్వు. ఏం చెప్పానా? లేకుంటే వాళ్ళు ఏమైనా ఆధార్ కార్డు చేసిన వాళ్ళు చెప్పినారా? ఇదిగో ఇక్కడ చెప్తానేది దేవుడు. సింహాల్ని తొక్కుకుండా జీవించే జీవితం, నాగు పాములను త్రొక్కుండా జీవించే జీవితం. ముఖ్యంగా ఏదైనా అనారోగ్యం అది వచ్చినప్పుడు, బ్రదర్ అనారోగ్యం వచ్చేసింది బ్రదర్, డాక్టర్ చెప్పాడు బ్రదర్, నాకు తెలుసు బ్రదర్, వాడు నన్ను పట్టుకున్నాడు. నువ్వు ఖచ్చితంగా ద్వారం తెరిచింటావు, కానీ నువ్వు వాడు పట్టుకోలేదు. నువ్వు ద్వారం తెరిచి ఆ సమస్యను తెచ్చుకున్నావు. ఒక్కటే సింపుల్ చెప్తున్నా, సారీ అని చెప్పు. ఇరిగిపోతాయి మొత్తం అన్నీ.
ఓకే, టైం ఎక్కువ ఉంది, జాగ్రత్తగా వినండి పిల్లరా, తక్కువ ఉంది చూడు, ఎక్కువ ఉంది అంటారు. సో దేవుని రాజ్యము ఆల్రెడీ వచ్చింది పిల్లరా, రాబోతోంది అనేది కూడా నిజం. కొంతమంది ఆ గ్రూప్ కూడా ఉన్నారు, వచ్చేసింది ఇంక వచ్చేది ఏమీ లేదని. లేదు లేదు, వచ్చేది కూడా ఉంది, ఏది భౌతికంగా. ఓకే, నిన్న వారం ఒక వాక్యం చూపించాను నేను, రెండు ఉండే వాక్యము, వచ్చింది రాబోతుంది. ఓకే, జస్ట్ ఒక్కసారి చూసి వేరే విషయంలోకి వెళ్దాం. తొందర ముగించే ప్రయత్నం చేస్తాను నేను, మీకు తెలిసి ఎంత తొందర ముగించే ప్రయత్నం చేస్తాను. 1 కొరింథీ 15:22 చదవండి ఎవరన్నా. 1 కొరింథీ 15:22. బ్రదర్ డ్యూటీకి వెళ్ళిపోతానని ఆడ ముగించలేవు బ్రదర్ అని, పాపం 15 గంటలకు డ్యూటీ అంట. ఓకే, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో. ఈ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం, ముఖ్యంగా ఈ పోర్షన్ చాలా ముఖ్యమైనది. రాసుకోండి బైబిల్లో. సృష్టి ఆరంభం నుంచి, బ్రదర్ వింటున్నారు కదా, సృష్టి అంతం వరకు ఏం జరగబోతుందో ఈ 4 వాక్యాల్లో రాయబడింది. సృష్టి ఆరంభం నుంచి చదువు, నేను ఏం రాయబడిందో. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో కదా. ఆదామునందు ఏమైంది? పాపం వచ్చింది ఆదాము ద్వారా, అందువల్ల ఏమైంది? అందరూ మృతి పొందుచున్నారు కదా. సృష్టి ఆరంభంలో జరిగినది. ఆ తర్వాత అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నాము. చూసారా, ఆదాము మరణం తీసుకొచ్చాడు, యేసు ప్రభు జీవం తీసుకొచ్చాడు. మనం అందరూ జీవించబడుతున్నాం, ఆయన ద్వారా మరణం నుంచి విడిపించబడ్డాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. ఓకే, తర్వాత ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. లాస్ట్ లో ఏం జరగబోతుందో అది రాయబడింది. యేసు ప్రభు తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు యేసు ప్రభు ఎలా అయితే తిరిగి లేచాడో 3వ దినమున, ఇక తమ వరుసలో, అంటే ఏంటి? లాస్ట్ వీక్ చెప్పాను నేను, యేసు ప్రభు ర్యాప్చర్ చేసేటప్పుడు, అంటే యేసు ప్రభు ఆకాశం మీదకి వచ్చినప్పుడు, 1 తెస్సలోనిక 3వ అధ్యాయంలో, మీరు 4వ అధ్యాయం చదివితే తెలుస్తుంది అక్కడ. జాగ్రత్తగా వినండి. హలో, ముందర చూడండి. ఆయన యేసు ప్రభు ఆకాశం మీదకి ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు ఏమైతుంది? మనము లేపబడతాం. మనకంటే ముందు ఎవరు లేపబడతారు? ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ఆత్మ ఆల్రెడీ ఆడుంది, శరీరం ఏడుంది? అనంతపురంలో కొంతమందిది ఎక్కడెక్కడంటే చనిపోయారో వాళ్ళ బాడీ ఆడుంది, మట్టిలో ఉంది. ఏ రోజు యేసుప్రభు ఆకాశం మీదకి వస్తాడో ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా ఆత్మలో, వాళ్ళు వచ్చి ఆ బాడీని తీసుకొని మళ్ళీ వెళ్తారు, మహిమగల దేహం తీసుకుని వాళ్ళు లేస్తారు మొదట. తర్వాత మనము సజీవులుగా ఉన్న మనం లేస్తాం. ఆ తర్వాత 7 ఏళ్ల రాజ్యం ఉంటుంది సాతాంది. ఆ 7 ఏళ్లలో కూడా ఎవరైతే చనిపోతారో యేసుప్రభుని నమ్ముకొని, అప్పటికప్పుడు వాళ్ళు రూపాంతరం చెంది స్వర్గానికి వెళ్ళడం మొదలు పెడతారు. అదే ఆ యొక్క వాక్యం అర్థం. లాస్ట్లో ఏమైందమ్మా? ఆ తర్వాత అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఇది 2వ రాకడ కూడా చూసుకున్నాం కదా. ఆల్రెడీ యేసుప్రభు వచ్చాడు, మరణం నుంచి విడిపించాడు, ఆదాం మరణం నుంచి మనల్ని. అంతేకాకుండా ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు, అదే రాయబడింది. ఆ తర్వాత ఆయన లాస్ట్లో మనందరినీ తీసుకుని వచ్చి, ఆ తర్వాత సెకండ్ కమింగ్ తర్వాత ఏమైతుందంటే, ఇది ముఖ్యమైన వాక్యం, చదువు నేను. ఏమైంది? అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. లాస్ట్ లో ఏం చేస్తాడు యేసు ప్రభు? తండ్రి, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన పనంతా చేశాను, కంప్లీట్ ఫినిష్ అయిపోయింది స్టోరీ, ఇదిగో పట్టు నీ రాజ్యము. ఆయన చేతికి, ఆయన తండ్రికి తన రాజ్యాన్ని అప్పచెప్తాడు. అప్పుడు తండ్రి ద్వారా మనం పరిపాలించబడతాం. యేసుప్రభు కూడా మనతో ఉంటాడు. అయితే ఆ తర్వాత ఒక వాక్యం రాయబడింది, అది నేను చెప్పాను నిన్న వారం. కొద్దిగా చర్చ చేసి లోపలికి వెళ్తాం. చదువునైనా. ఎందుకనగా 25 శత్రువులందరినీ, జాగ్రత్త చదువునైనా. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచేంత వరకు ఆయన ఏం చేస్తున్నాడంట? రాజ్యము చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కడపట నశింపజేయబడు శత్రువు మరణము. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు. సింపుల్, నేను చెప్తాను, మీరేనండి. లాస్ట్ వీక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా టైం తీసుకొని. సో ఇక్కడ ఏం రాబడిందంటే, మరి యేసు ప్రభు లాస్ట్లో దేవునికి సమస్త రాజ్యాన్ని అప్పచెప్తాడంట. అది జరగబోయేది లాస్ట్లో. అయితే ఇప్పుడు ఆయన రాజ్యం చేస్తూ ఇంకోటి ఏం చేస్తున్నాడు? ఆయన ఎంతవరకు రాజ్యం చేశాడంట? కడపటి శత్రువు నశింపజేసేంత వరకు. ఎవరు కడపటి శత్రువు? మరణం అని రాయబడింది. ఎవరు కడపటి శత్రువు? మరణం. అంటే నేను నిన్న వారం చెప్పా, కడపటి శత్రువు మరణం అంటే ఇంకా శత్రువులు ఉన్నారని అర్థం. ఎవరు వాళ్ళు?
సాతాను, పాపం, 3 శత్రువులు నేను చూపించా. ఇప్పుడు నేను జస్ట్ కొద్దిగా చెప్పి లోపలికి వెళ్తాను నేను. కడపడి శత్రువు మరణం. మరణం అనేది దేవునికి అసహ్యమైంది పిల్లరా. నేను అందుకే ఆరంభంలో చెప్పా, చాలామంది దేవుడి మీద నింద వేస్తా అంటారు, దేవుడు చంపాడని. దేవుడి శత్రువు మరణం. మరణం అంటే దేవునికి అసహ్యం. దేవుడు మరణాన్ని శత్రువు అని పిలుచుకుంటా అన్నాడు. అవును పిల్లలు, అందుకనే మరణం దేవుని ద్వారా కాదు వస్తాండేది. ఈరోజు చిన్నపిల్లలు చనిపోతూనే ఎందుకు దేవుడు అసలు పుట్టియలేదు ఎందుకు సార్, చంపేది ఎందుకు అంటారు. అసలు పుట్టించేది ఎందుకు గర్భంలో? 9 నెలలు మోసి తల్లి చచ్చిపోతే దేవుడు ఏం న్యాయం చేస్తాడు? ఏథిస్టుల క్వశ్చన్ ఇది. దేవుడు కాదు చంపుతాడేది, ఆదాము పాపం చంపుతాడేది ఆ వ్యక్తిని, ఆ బాబుని, చిన్న బిడ్డని. మరణం అంటే దేవునికి అసహ్యం. అయితే ఏమవుతుందంటే లాస్ట్లో మరణాన్నే లేకుండా చేస్తాడు దేవుడు. 1 కొరింథీ 15, 55, 50 నుంచి చదివితే మీరు 51, 52. ఇక్కడ జాగ్రత్త వినండి, ఇంకో మాట చెప్పాలి మీకు. అయితే దేవుడు ఆల్రెడీ యేసు ప్రభు ద్వారా, బ్రదర్ వింటున్నారు కదా, మరణాన్ని శక్తి లేకుండా చేశాడు. హలో, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అందుకే 53, 54లో మీరు చదివితే పౌలు అంటాడు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీకు నీ విజయం ఎక్కడా? ఎందుకో తెలుసా, యేసు ప్రభువు మరణాన్ని శక్తి లేకుండా చేశాడు పిల్లరా. ఏంటి దానికి అర్థం? ఏనండి, ఏంటో అర్థం. ఈరోజు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మీ మీద నా మీద మరణానికి అధికారం లేదు. అందుకే పౌలు అన్నాడు, నువ్వు నన్ను ఎక్కడ పట్టుకుంటావు? ఇంకా ఎక్కడుంది నీకు శక్తి? లేదు. శక్తికి మరణానికి శక్తి లేదు మన మీద. సిస్టర్ వినండి, మళ్ళీ లేకుంటే ఏదైనా డాక్టర్ నేలకి భయపడతారు మీరు. మరణం లేదు మనకి, మనం నిద్రపోతాం. నిన్న వారం నేను చెప్పాను, నాది టైం లేదు. లైక్ ఒక వ్యక్తి చనిపోతే ఏమవుతుంది యేసు ప్రభులో తెలుసా మీకు? ఆ సీన్ ఏమవుతుందో మనము చెడ్డనే చూస్తూ ఉంటాం కదా, ఎందుకంటే టీవీలో చూసి మనం చచ్చిపోతూనే వాళ్ళు ఏడిచేది చూసింటాం, సినిమాలు అంటే ప్రాక్టికల్గా చూస్తున్నాం. అది భయంకరమైన సీన్ ఎవరైనా చనిపోయినప్పుడు. మనకు అది లేదు అప్లికేబుల్. నువ్వు చనిపోయిన మరుక్షణం ఏమవుతుందో తెలుసా? బైబుల్ క్లియర్గా చెప్తుంది. ఇమ్మీడియట్గా దూతలు నీ ముందు వచ్చి నిలబడుకుంటారు. బైబిల్ రాయబడిన అదే. వెంటనే యేసు ప్రభు సింహాసనం మీద నుంచి లేడము స్టెఫన్ చూస్తున్నాడు అక్కడ. సిస్టర్ ఇనాలా, చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో మీరు, నేను చనిపోతే యేసు ప్రభులో ఉన్న బిడ్డలము వెంటనే జరిగేది ఏమో తెలుసా? నిజం చెప్పాలంటే అట్మాస్ఫియర్ చాలా గ్లోరియస్ అట్మాస్ఫియర్. వల్ల మీరు కళ్ళు శరీరం మూస్తూనే, ఎందుకంటే అనేక మంది దైవజన సాక్ష్యం విన్నా నేను, మహా దేవుళ్ళ సేవలో చనిపోయిన వాళ్ళు సాక్ష్యం రాసిన వాళ్ళు ఆల్రెడీ చెప్తారు కూడా, నా కోసం రథం వచ్చిందని. కొంతమంది నా కోసం దూతలు వచ్చేసారు, నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, సంతోషంగా చనిపోయిన ఉన్నారు. ఒక వ్యక్తి, ఆ దైవజన్ పేరు నేను మర్చిపోతే, పొద్దున్న లేచి ఆయన చక్కగా స్నానం చేసి సూట్ వేసుకున్నాడు. ఎప్పుడు సూట్ వేసుకోడు, అంతకుముందు సేవలో ఉన్నాడు సూట్ వేసుకునేవాడు. వాళ్ళ మనవరాలు అన్నారట, పాపా ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి ఈరోజు సూట్ వేసుకున్నావు అంటే, ఈరోజు స్నానం చేశాను నేను, డాడీ నాకు రమ్మంటున్నాను, నేను అందుకని రెడీ అవుతున్నాను అన్నాడు. రియలీ స్పీకింగ్. ఆ తర్వాత కూర్చున్న తర్వాత అందరిని పిలిచాడు, ఇంట్లో వాళ్ళందరినీ చక్కగా సూట్ వేసుకుని, లైక్ పెళ్ళికి పోతారు కదా అట్లా సూట్ వేసుకుని కూర్చొని లాస్ట్లో అన్నాడు ఆయన, ఐఎమ్ గోయింగ్ మై ఫాదర్స్ హోమ్, ఫాదర్ ఈజ్ కాలింగ్ మీ టు కమ్ బ్యాక్. ఆ మాట అంటూనే కళ్ళు మూసుకున్నాడు, అంతే, ఫినిష్. చెప్తున్నా ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తున్నా మీకు, బైబిల్ చెప్తా ఉంది. ఇమ్మీడియట్గా దూతలు అందరూ ఆవరించేస్తారు పిల్లరా. దూతల సమూహం ఆయనతో ఆల్రెడీ ఉంటారు. వెంటనే ఆయన చూడడం మొదలు పెడతాడు దూతల్ని. దూతలు ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతాయి. అక్కడ ఎంత మంచి గ్రాండ్ సీన్ తెలుసా? అరే మన పిల్లలు వస్తేనే మనకి ఎంత గ్రాండ్ సీను అది కదా. ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చే కొన్ని 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కదా కదా, ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ఊరికి పోతే ఇలాంటి మన పిల్లలు మన దగ్గరికి వస్తాయి, మనకే అంత ఆనందం ఉందే. అనుక్షణము నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఆయన్ని చూడడం లేదు భౌతికంగా. చచ్చిపోయిన మరుక్షణం జరిగేదేమో తెలుసా? అంటే మీరు అర్థం కావాలని చెప్తున్నా, మనకు చచ్చిపోవడం అనకూడదు. మనం కళ్ళు మూస్తూనే, నిద్రిస్తూనే యేసు ప్రభు సన్నిధిలోకి వెళ్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూశారు కదా సిస్టర్, ముందర చూడండి, మళ్ళీ ఆడుకుందరు ఆడ చూస్తే పిల్లరా, మరి యేసు ప్రభు సాక్షాత్తు నీకు కనపడడం మొదలు పెడతాడు, నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు, నువ్వు చూడడం మొదలు పెడతావు. అంతేకాకుండా 4వ అధ్యాయంలో ఈరోజు చూసుకున్నాం కదా, నలుగురు ఆ యొక్క జంతువులు స్తుతించడం నువ్వు చూస్తావు. 24 పెద్దలు, వాళ్ళతో నువ్వు కలుసుకుంటావు. అంతేకాదు నీతిమంతులు 1,00,000 మంది ముందురా నువ్వు దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం మొదలు పెడతావు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 14:15 అదే రాయబడింది. మరణానికి ఇక్కడ శక్తి లేదు. మరణ భయంలో ఉన్నవారు ఆ యొక్క భయం నుంచి విడిపించబడి ఉన్నారని రాయబడింది. అది ప్లర జరిగేది ఆల్రెడీ మనకు ఉంది. అయితే లాస్ట్లో ఏం జరుగుతుందో తెలుసా? మరణమే లేకుండా చేశాడు. మీరు బైబిల్ చదువుకోండి, 21:4 అనుకుంటా. మరణాన్నే తీసేశాడు దేవుడు. ఎప్పుడు? లాస్ట్లో రెండవ రాకల్లో రాజ్యం కంప్లీట్గా వచ్చినప్పుడు. ఆ తర్వాత రెండవ శత్రువు ఎవరు? సాతాన్ ఎవరు? మన రెండవ శత్రువు ప్లర్. అక్కడ మరణము మొదటిది, రెండవది ఇది చూసుకుందాం. పాపం మన శత్రువు. నిజంగా చెప్పాలంటే పాపం లేకుండానే చేస్తాడు యేసుప్రభు. ఎప్పుడు? రెండవ రాకల్లో. కానీ ఇప్పుడు వినండి జాగ్రత్తగా, పాపానికి మన మీద అధికారం లేకుండా చేశాడు. అమ్మ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వినండి, ఇక్కడే మనం ఇరుక్కునేది. అమ్మ ఈ ఏరియాలో ఇరుక్కుంటాం, జాగ్రత్తగా వినండి. పాపానికి మన మీద రాజ్యం లేదు పిల్లరా. దేవుళ్ళో లేనప్పుడు పాపాన్ని నువ్వు ఎదిరించే శక్తి లేదు నీ దగ్గర. ఎందుకంటే నువ్వు పాపపు ఆత్మని కలిగి ఉన్నావు, నువ్వు పాపివి. అప్పుడు నువ్వు ఇది చేయను, నేను చేయను ఇది అనేక లేని బంధకాల్లో ఉంటివి. నువ్వు సాతాను అనే రాజ్యం కింద ఉంటివి. అందుకే అంత భయంకరమైన పనులు చేస్తారు బయట పిల్లరా. కానీ సిస్టర్ వింటాను కదా, యేసు ప్రభు రక్షకుడు అంగీకరించిన తర్వాత నీకు పాపం మీద అధికారం ఉంది. నువ్వు అనొచ్చు, నో నేను చేయనిదే, పక్కన తప్పుకో, నువ్వు చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు ఏంటంటే ఎందుకు చేస్తున్నారు పాపం? మళ్ళీ బైబుల్ క్లియర్గా చెప్తుంది. కీర్తనకారులు మంచిగా రాశాను, నేను చాలాసార్లు చెప్పాను. నీ వాక్యాన్ని నా హృదయమందు దాచుకుని ఉన్నాను, నీకు విరోధంగా పాపం చేయకుండా. ఏంటి హృదయమందు దాచుకోవడం అంటే? నీకు తెలుసు దేవుడు చేయొద్దన్నాడు, నేను చేయను ఇది. సింపుల్ పిల్లరా. అబద్ధం చెప్పొద్దన్నాడు, చెప్పండి నేను. నీకు అధికారం ఉంది. అదే నీకు పాపం చేయకుండా జీవించే శక్తి ఉంది. నీకు ఆల్రెడీ ఇచ్చాడు యేసు ప్రభు. నువ్వు రాజుగా నువ్వు అంగీకరించినప్పుడు నీలో వచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను చేయను, సినిమా చూడను, చేయను నేను ఆ పని. మీరు తెలుసా ఎందుకు పాపం చేశాడు క్రైస్తవు? ఈరోజు మీరు పాపం నుంచి క్షమించబడి ఉన్నారు, విడిపించబడి ఉన్నారు, దేవునితో నింపబడి ఉన్నారు. ఎందుకు తెలుసా? అన్ని లిస్ట్ లేను కానీ నేను మేజర్గా మీరు చెడు చూడడం మానేస్తే, చెడు వినడం మానేస్తే, అది టీవీ కానీ మొబైల్ కానీ ఇంకా ఏమున్నాయి, లైక్ టీవీ మొబైలే అనుకోండి. సినిమాలకు పోరు భయపడి క్రైస్తవులు. ఎవరో చూస్తారు, పాస్టర్ చూస్తారు. జాగ్రత్త వినండి. ఇది చేయండి మీరు. వినండి, ఇంకో మాట చెప్తాను, నాకు ఇప్పుడే గుర్తొస్తాను. ఏంటో తెలుసా? పాపం మనకు తగలదు పిల్లరా. హలో, పైన చూడాలా? పాపానికి మన మీద అధికారం లేదు అంటే పాపం మనలో దూరలేదు. ఈనాల జాగ్రత్తగా వినండి, ఇది కొద్దిసేపు 2 నిమిషాలు వినండి. పాపం మనలో దూరలేదు పిల్లరా. మనలో నీతి ఉండేది. మన ఆత్మ దేవుని నీతితో ఉండే ఆత్మ. మన ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. అంటే నేను యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన నా స్పిరిట్, నా ఆత్మ క్రొత్తది దేవుడు ఇచ్చాడు. అది దేవునికి పుట్టిన ఆత్మ, చాలా బలమైన ఆత్మ, చాలా జ్ఞానంతో నిండిన ఆత్మ. నా ఆత్మలో పాపం దూరదు. దేవుడు ఏం చేశాడంటే నా ఆత్మని సీల్ చేసి పెట్టాడు పరిశుద్ధాత్మతో. నా ఆత్మలోకి పాపం ప్రవేశించదు. నేను పాపం చేసినప్పుడు ఈనాల మీరు జాగ్రత్తగా, ఈనాల జాగ్రత్తగా మీరు ఇది పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే నీ శరీరాన్ని, నీ మనస్సుని శత్రువుకి నువ్వు ద్వారం తెరిచోడవుతావు. నువ్వు పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే నీ ఆత్మకి ఏం కాదు, కానీ చాలా డేంజర్ కూడా. ఎలా వినండి. అందుకే నువ్వు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఈవెన్ నువ్వు పాపంలో జీవిస్తాన్నా, నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తావు. వింటానరా? ఎందుకంటే నువ్వు నీతితో నిండిన వ్యక్తివి. కానీ నువ్వు పాపం చేయడం ద్వారా ఆ పాపంలోనే జీవిస్తూ ఉంటే, అంటే ఇది కూడా ఏంటంటే మళ్ళీ పాపం అంటే సపోజ్ ఏదన్నా చిన్న పొరపాటు తెలియక జరిగిపోయింది, తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం మనం. అది కాదు నేను చెప్తాండి. అది పాపంలో నువ్వు జీవిస్తూ ఉంటే అదే అలవాటుగా ఏం చేస్తావు తెలుసా? నువ్వు సాతానికి నీ శరీరం మీద, నీ మనస్సు మీద అధికారం ఇస్తున్నావు. అందుకే అనారోగ్యం ఎంటర్ అవుతుంది బాడీలోకి. నీ శరీరంలో అనారోగ్యం ఎంటర్ కావడానికి కారణం, నాయన ముందు చూడండి, నీ శరీరంలో అనారోగ్యం ఎంటర్ కావడానికి కారణము నీ శరీరంలో నువ్వు పాపానికి స్థానం ఇచ్చి ఉన్నావు. నీ మనస్సు ఎందుకు తెలుసా కన్ఫ్యూజన్గా ఉంది? కోపం, ద్వేషం, అసూయ, కన్ఫ్యూజ్ లేకుంటే లైక్ ఇదిగా ఉంటుంది, లైక్ సరిగా ఉండదు జీవితం. ఎందుకో తెలుసా? నీ మైండ్లో నువ్వు పాపానికి స్థలం ఇచ్చావు.
ఆత్మలో పాపం పోదు, సీల్ చేయబడింది నీ స్పిరిట్. నువ్వు చాలా పవర్ఫుల్ వ్యక్తివి. కానీ అజ్ఞానంగానో తెలుసో తెలియకనో నువ్వు పాపంలో చేస్తానవే. అందుకే చాలా ఇంపార్టెంట్. జీవితంలో జాగ్రత్తగా వినట్లరా. నువ్వు ఆనందంగా అనుక్షణం జీవించవచ్చు, స్వర్గంలో జీవించవచ్చు, కానీ అది నీ చేతుల్లో ఉంది. నువ్వు సినిమాలు చూసుకుంటా జాగ్రత్తగా వినట్లరా. ఏమైతుంది సినిమాలు చూసినప్పుడు? చెవుల ద్వారా, మాటల ద్వారా. మాటల్లో ఏముంది? జీవము మరణము. నువ్వు చెడ్డ మాటలు పోతా అంటే నువ్వు అనుకుంటానా ఏమవుతుంది బ్రదర్, టైంపాస్కే ఇది, టైంపాస్ అని. కానీ ఆ మాటలు నీ గుండెల్లో పోయి, నీ మనసులో పోయి పంటగా మారుతాయి అవి. అందుకే చింత, దిగులు, భయం. సాతాను వాటిని వాడుకుంటాడు. అదేవిధంగా శరీరంలో నువ్వు పాపం చేస్తావు అనుకో, అనారోగ్యానికి ద్వారం తెరుస్తావు. అందుకే ఏం చేయాలి తెలుసా? ఏంటంటే జాగ్రత్తగా వెంటనే ఎప్పుడైనా నీ కన్సైన్స్, ఆ మనస్సాక్షి లేకుంటే పరిశుద్ధాత్మ స్వరం నీకు చెప్తుందనుకో, తప్పిది, పాపం ఇది చేయొద్దు అని, వెంటనే క్షమాపణ చెప్పుకొని వెనక్కి తిరుగు. లేకుంటే దేవుని బిడ్డవై ఉండి నువ్వు సాతాను చేతిలో ఊరికే హింసించబడతావు. వానికి నీ మీద అధికారం లేదు, కానీ నువ్వు అధికారం ఇస్తాను. పాపం చాలా డేంజరస్ పిల్లరా. మనకెంత శక్తి ఇచ్చాడు దేవుడు, మన పాపం లేకుండా బ్రతకచ్చు. ఎందుకు పాపం చేయాలా? పాపంలో సంతోషం ఉందా? లేకుంటే అబద్ధంలో సంతోషం ఉందా? లేదంటే వ్యభిచారంలో సంతోషం ఉందా? లేదంటే దొంగతనంలో సంతోషం ఉందా? లేదు పిల్లలు, దాంట్లో పీడ ఉంది. దాంట్లో నువ్వు అనవసరంగా పాముకి స్థలం ఇచ్చినా కూడా అయిపోతుంది. సో అందుకే ఏం నేర్చుకుంటాను? పాపానికి అధికారం లేదు. చాలామంది చెప్తారు బ్రదర్, ఊరికే టైంపాస్ కోసం నేను టీవీ చూస్తాను. ఒక వాక్యం చదవండి, 15:33 చదవండి. 1 కొరింథీ 15:33. 15 తెరిచిపెట్టారు ఇప్పుడు. 1 కొరింథీ 15 తెరిచిపెట్టారు. 33 చదువునాను, ఏమవుతుందో. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. దుష్ట సాంగత్యం ఏంటి అమ్మా? దుష్ట సంగతం అంటే ఏంటి చెప్పు? అదే సార్, సెంట్రల్ జైల్లో ఖైదీ ఉన్నాడే వాళ్ళతో పోయి స్నేహం చేయడం, మర్డర్తో స్నేహం చేయడం కాదు. నువ్వు టీవీ ముందర కూర్చున్నప్పుడే వాళ్ళు మాట్లాడే 2 అర్థాల మాటలు, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, వాళ్ళు ఉపయోగించే జోకులు, నువ్వు అనుకుంటున్నావు ఏం జరగదు నాకని. మోసపోకుడి అంటున్నాడు దేవుడు, నన్ను సృష్టించినాడు. దుష్ట సాంగత్యము, నువ్వు ఎంత మంచోడైనా కూడా దేవుడు అంటాడు చెడగొడుతుంది అని, నువ్వు చెడిపోతావు. నేను చెప్తున్నా, అనుక్షణము ఆనందంలో జీవించి జోసెఫ్ లాగా, దానియేల్ లాగా, అబ్రహాం లాగా, పౌల్ లాగా, పేతురులాగా, ఈ రోజు కూడా అనేక మంది దేవుడిలో జీవిస్తున్న బిడ్డలు పాపాన్ని అసహించుకునే వాళ్ళు. పాపాన్ని దూరం పెట్టవు, పాపంలో పోకో, వద్దు దుష్ట సాంగత్యము, చెడ్డ స్నేహితుల దగ్గర పోవాలా, సువార్త చెప్పాలా, వాళ్ళని దేవుళ్ళలో మార్చగలరా. నేను చాలామంది చూసే వీళ్ళే మారిపోతాంటారు పోయి. వానికి చాలా శక్తి పిల్లలు, పాపానికి కూడా చాలా శక్తి ఉంది. సో అట్లా అనమాట. ఓకే, మూడోది ఏంటి? నిన్న వారం చూసుకున్నాం మనం. సాతాను ఆల్రెడీ స్మాష్ చేయబడ్డాడు, వాడికి శక్తి లేదు, వానికి పనులు లేవు, వానికి ఒకటే తెలుసా, అరిసేది గర్జించు సింహం. వాడిని కంప్లీట్గా దేవుడు ఎలిమినేట్ చేసేది ఎప్పుడు? 2వ రాకలు. సో ఇది మొదటి రాకడ, 2వ రాకల్లో జరిగేది. ఓకే, సో ఈరోజు నేను మీకు జస్ట్ కొంచెం చెప్పి నేను ప్రార్థన చేస్తాను మీకోసం. ఇది లాస్ట్ వీక్ టాపిక్ మనం నేర్చుకునేది. నో ప్రాబ్లమ్స్. రివిజన్ చేయడం చాలా అవసరం. నా బైబిల్ టీచర్ నాకు ఎప్పుడు చెప్పాడు, రివిజన్ 10 times సేది. ఇప్పుడు నీకు అవసరం అనిపిస్తే నీ సంఘంలో 10 సార్లు చెప్పు. బోర్ అవుతుందని నువ్వు పట్టించుకోద్దు అది, ఎందుకంటే అది అవసరం కాబట్టి. నేను చెప్పిన పాయింట్ చాలా అవసరం పిల్లరా మీకు. అందుకే మీకు చెప్తున్నా ఇంకో సింపుల్. ఎప్పుడైనా అనారోగ్యం కానీ, ఎప్పుడైనా కూడా చింత, దిగులు లోపల ఉందనుకో, చెప్తున్నా మీకు, వెంటనే సర్వే చేయండి. ఏంటి, ఎక్కడన్నా పొరపాటు చేశాను నేను, ఎందుకు వచ్చింది ఇది, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు ఇట్లా వచ్చింది ఇంట్లో, ఎందుకు నాకు దినమంతా ఏదో కన్ఫ్యూజన్గా ఉంది, ఎందుకు చింతగా ఉంది. నువ్వు సర్వే చేయి. అంటే లోపల ఎక్కడైనా పాపానికి స్థలం ఇచ్చానా అడుగు. మనస్సాక్షిని అడుగు, దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని అడుగు. ప్రభువా ఎక్కడ తప్పు దేవుడు తెలియజేస్తాను నీకు. వెంటనే సారీ చెప్పు, ప్రభువా నన్ను క్షమించు, ఈ ఏరియాలో రిపెంట్ చేస్తున్నాను నేను. బైబిల్ చెప్తుంది ఆయన రక్తం ప్రవహిస్తుంది. పాపంలో ఉండాల్సిన పని మళ్ళీ భయపడద్దండి.
బ్రదర్ పాపం చేశాను, సాతాను ద్వారం చేసేసాను. నో, నువ్వు సారీ అంటున్న దేవుడు సింహాసనం మీద నుంచి కిక్కు కొడతాడు వాడిని. వెంటనే కిక్కింగే, అర్థమవుతుందా? వెంటనే ద్వారం మూసేసాయి. సో అది నేను ఏం చెప్పాలనుకున్నానే, నువ్వు జాగ్రత్తగా ఉంటే ఆస్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం, బలం, మేలులు, దీవెనలు అన్ని నీ మీద పొంగి పొర్లుతాయి. ఇదే 28:1 ఏం రాసేది తెలుసా? ద్వితీయోపదేశకాండం 28:1 ఇంగ్లీష్లో ద బ్లెస్సింగ్స్ విల్ ఓవర్టేక్ యూ అని రాశారు. ఓవర్టేక్ చేయడం అని తెలుసా? నువ్వు పోతా అంటావు, నీ ముందు ఆశీర్వాదాలు నడుస్తా అంటాయి. నిన్ను చూసి ఎవరు కూడా ఏం ఆశీర్వదింపడిన వ్యక్తులు బ్రదర్, ఏం కుటుంబం బ్రదర్, ఏం కుటుంబం సిస్టర్ మీదే, ఓ మీరు ముఖం చూసినే తెలిసిపోతుంది బ్రదర్. ఆ జీవితం ఎక్కడ? చిల్లర పనులలో అనవసరంగా దేవుణ్ణి కాదని అనవసరంగా పరిగెడతానో ఎంత ప్రయాసపడతావు నువ్వు చెప్పు. లాభం లేదాడా? పాపంలో లాభం లేదు బ్రదర్. దేవునికి విరోధంగా పోవడం లాభం లేదు. గొప్ప సీక్రెట్ ఇది. ఓకే, నేను ఈరోజు చెప్పాల్సింది మీకేమంటే, ఈ రాజ్యం ఎలా పనిచేస్తుంది ఏంటి? దేవుని రాజ్యం ఎలా ఇది పనిచేసే విధానం ఏంటి? సపోజ్ కారు నడిచే విధానం ఏంటి? పెట్రోల్తో నడుస్తుంది. అర్థమవుతుందా? కారు ఎట్లా నడుస్తుంది? పెట్రోల్తో. అదే అంటారు కదా, ఈ లోకంలో డబ్బు లేకుంటే పనులు జరగవు. అది ఎంత నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ, అంటే ఈ లోకంలో అంటారు అట్లా. రాజ్యం ఎలా జరుగుతుందో తెలుసా? రాజ్యము వాక్యం ద్వారా, మాటల ద్వారా, వాక్యం ద్వారా రాజ్యంలో పని జరుగుతుంది పిల్లలు. అర్థమైందా మీకు? జస్ట్ లూకాసు వార్త 4వ అధ్యాయం తీయండి, 16 నుంచి చదవండి ఎవరైనా. లూకాసు వార్త 4:16. లూకాసు వార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారికి విడుదలను, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఓకే, నేను జస్ట్ ఈ యొక్క వాక్యం చెప్పి నేను ముగించి, రేపు చాలా ఉంది చెప్పేది, రేపు వారం నేను చెప్తాను మీకు, బల్ల ఉంది కాబట్టి. ఓకే, జాగ్రత్త వినండి. దేవుని రాజ్యము వాక్యం ద్వారా పని జరుగుతుంది. రాజ్యంలో పని జరిగే విధానం అది. అర్థమైందా పిల్లరా? వాక్యంతోనే ఈ రాజ్యంలో ప్రతి పని జరుగుతుంది. కారు నడవాలంటే పెట్రోల్ కావాలా కదా, ఆ విధంగా అనమాట. ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలా. ఈ రాజ్యం పని చేయాలంటే వాక్యం కావాలా నీకు నాకు. ఈ రాజ్యం పనిచేసే విధానం వాక్యం ద్వారా. ఓకే, సో అందుకే యేసుప్రభు తను స్టార్ట్ చేస్తున్న సేవ ఈ మాటలు చెప్పాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వినండి, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారిని విడుదల, గుడ్డి వారికి చూపు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. 19లో చాలా మంచి మాట రాయబడింది, ప్రభు హితవత్సరము ప్రకటించడం. తెలుగులో ప్రభు హితవత్సరం రాయబడింది, ఇంగ్లీష్ ఏం రాయబడింది? యాక్సెప్టబుల్ ఇయర్ అని రాయబడింది. మీరు ఈ యొక్క హీబ్రూ బైబిల్ చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందో తెలుసా మీకు? ఇయర్ ఆఫ్ జూబిలీ అని రాయబడి. ఇయర్ ఆఫ్ జూబిలీ చాలా ముఖ్యమైన ఇయర్ ప్లరా. పాత నిబంధనలో మీరు చూస్తే, నేను ముందు చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, ఇయర్ ఆఫ్ జూబిలీ చాలా ముఖ్యమైన సంవత్సరం ఇది. పాత నిబంధనలో రాయబడింది, ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి ఇయర్ ఆఫ్ జూబిలీ వచ్చేది. పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే ఇయర్ ఆఫ్ జూబిలీ, హితవత్సరం అని రాయబడింది. ఇక్కడ తెలుగులో ఏం రాయబడింది మా? ప్రభు హితవత్సరం. ఈ 50 జూబిలీ ఇయర్ చాలా ప్రత్యేకమైన సంవత్సరం పిల్లల యూదులకి. ఏం జరిగింది తెలుసు కదా మీకు, చాలామందికి, మన పాతలో తెలుసు. ఏం జరుగుతుంది ఇయర్ ఆఫ్ జూబిలీలో అమ్మా? ఇయర్ ఆఫ్ జూబిలీ కొత్త వాళ్ళు అయితే వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ పిల్లలు. అబ్బా, ఇది గుర్తు చేసుకుని మీరు దినమంతా కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు దేవునికి. ఇయర్ ఆఫ్ జూబిలీ అంటే దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు యూదులకి. మా ఇంటన్నారు కదా, 50 సంవత్సరాలకి ఒకసారి ఒకరోజు వాళ్ళు ఇయర్ ఆఫ్ జూబిలీని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఆ రోజు చాలా మంచి పనులు జరుగుతాయి. అయితే 2 పనులు చెప్తాను మీకు ఏం జరిగే ద్వారా. ఆ 50వ సంవత్సరం ఇయర్ ఆఫ్ జూబిలీ రోజు, సపోజ్ ఈరోజు జూబిలీ అనుకోండి, నా బర్త్డే లాగా ఈరోజు జూబిలీ ఇయర్ దినం అనుకోండి. ఆ రోజు ఇజ్రాయెల్ దేశం అంతా ఏం జరిగేదంటే, అంతవరకు మీరు కోల్పోయిన భూములు కానీ, మీరు అమ్మేసింటారు కదా భూములు,
అవసరంతో, లేకుంటే పొలాలు, భూములు, ఇండ్లు, లేకుంటే బంగారు అమ్మేస్తాం కదా ఇప్పుడు అవసరం ఉంటే. ఈ ఇయర్ ఆఫ్ జూబిలీ రోజు ఏం జరిగేదో తెలుసా? వాళ్ళవి ఇచ్చేయాల. సపోజ్ భూములన్నీ మీరు అమ్మేసుకున్నారనుకోండి, ఏదో కష్టాల్లో ఉండి, ఆ తర్వాత మీకు ఈ ఇయర్ ఆఫ్ జూబిలీ రోజు వచ్చింది, ఆ రోజు మీ ఆస్తి మీకు వస్తుంది. ఈవెన్ మీ నాయన అమ్మినా, మీ తాత అమ్మేసినా, 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం అమ్మేశారు, నీ ఇంకా పుట్టక ముందే అమ్మేశాడు. కానీ ఆ రికార్డ్ అంతా ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, ఎవరి నుంచి ఎవరికి పోయింది ఈ భూమి అని. ఇయర్ ఆఫ్ జూబిలీ రోజు ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఆ స్థలం అంతా మళ్ళీ నీకు తిరిగి ఇయ్యాల్సిందే, నీ బంగారం నీకు ఇయ్యాల్సిందే, నీవన్నీ నీకు ఇయ్యాల్సిందే. ఇంకోటి తెలుసా? శుభవార్త ఏమో ఆ రోజు జరిగేది, నీకు ఎన్ని అప్పులున్నా అవన్నీ మాఫీ, రుణమాఫీ మాదిరి. ఈ టైం ఇక్కడ కాదు, ఈ టైం రుణమాఫీ కాదు, ఆడ అస్సలకి ఏం ఉండదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇయర్ ఆఫ్ జూబిలీ రోజు ఎందుకు అలా చేశాడు దేవుడు తెలుసా మీకు? కానాన్ దేశంలో వీరు ప్రవేశించినప్పుడు అందరికీ దేవుడు ఇల్లు ఇచ్చాడు కదా, స్థలాలు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు కదా. మీకు గుర్తుందా? కానాన్ దేశంలో ప్రవేశించినప్పుడు ఐగుప్తు నుంచి ఇయర్ ఆఫ్ జూబిలీ ఎందుకు పెట్టాడంటే, నేను ఇచ్చినది ఎవరు తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇయర్ ఆఫ్ జూబిలీ రోజు అది జరిగేది. భారతదేశంలో ఉంటే ఎంత బాగుండేది, ఇది ఎంత బాగుండేది కదా ఇయర్ ఆఫ్ జూబిలీ ఉంటే గిన. ఎవరు అంటే ఇంకా నువ్వు ఈ 30 ఏళ్ళ నుంచి బీదోడు, నువ్వు మీ తల్లిదండ్రులు అవ్వతాతలు బీదరుగా చేశాడు. ఇయర్ ఆఫ్ జూబిలీ రోజు ఎగ్దమ్లో నువ్వు లాక్యర్ అయిపోతున్నావు. ఎందుకంటే మీ తాతల నుంచి పోయిన ఆస్తులన్నీ, అప్పులన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత దాసత్వం ఫినిష్. ఆ రోజు దాసత్వం అని తెలిసిన మనుషులు అమ్మేవాళ్ళు. ఆ ఇయర్ ఆఫ్ జూబిలీ రోజు దాసత్వమే ఉండదు, ఇంకా ఎవరు వాళ్ళు ఫ్రీ, అంతా డబ్బుగలోలే, అందరూ సౌకర్యాలే. తెలుగులో చెప్పాలండి, అందరూ డబ్బుగలోలే. ఇది ఇయర్ ఆఫ్ జూబిలీ. యేసుప్రభు వచ్చింది ఎందుకు? ఈ జూబిలీని నా జీవితంలో మొదలుపెట్టడానికి. ఇది చాలు పిల్లరా, దినమంతా థ్యాంక్స్ చెప్పేదానికి యేసుప్రభుకి. ఇంకెక్కడుంది గొనిగేది నీకు? ఎక్కడుంది నువ్వు బాధపడే జీవితం నీకు? ఎక్కడుంది నీకు అసలు బీదరికం? యేసుప్రభు ఏమన్నా తెలుసా? నేను వచ్చినది సువార్త ప్రకటించుటకును, బీదలకు సువార్త ప్రకటించడానికి, గుడ్డివారికి చూపించడానికి, బంధింపడిన వారిని విడిపించడానికి. ఆ తర్వాత 5 పాయింట్లు చెప్పి 4 పాయింట్ 5వ పాయింట్ ఇది అన్నాడు, జూబిలీ ఇయర్ని స్టార్ట్ చేయడానికి. ఇంకో మెసేజ్ చెప్తున్నా మీకు, 50 ఏళ్ళకి ఒకసారి కాదు యేసుప్రభు వచ్చిన తర్వాత జూబిలీ ఇయర్. ఎవ్రీ సెకండ్, నా జీవితపు ప్రతి సెకండ్ జూబిలీ నాలో స్టార్ట్ చేశాడు యేసుప్రభు. అది పిల్లరా యేసుప్రభు అంటే, మతం కాదు ఇది. అందుకే ద్వితీయోపదేశకాండం 28 రాయబడింది, నువ్వు ఇంట్లో ఆశీర్వదించమన్నవాడివి, బయట ఆశీర్వదించమన్నవాడివి, నువ్వు చేయి కార్యంలో ఆశీర్వదిస్తాను నేను. నీ శత్రువుల్లో నీ ఒక మార్గంలో 7 మార్గంలో పారిపోతారు. నీవు అంటే మనుషులకు భయం పెడతాను నేను. ఇంకేం కావాలా బ్లెస్సింగ్? నీ తిండిని దీవిస్తా, నీ గర్భఫలాన్ని దీవిస్తా, ఆకాశ వాకిలు తెరిచి పట్టజలంత విస్తారంగా కుమ్మరిస్తా, దీవెను నీ మీద. అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీయను. వర్షం వచ్చేటట్లుగా నీ ముందు ఆకాశాన్ని ఎప్పుడు తెరిచి పెడతా. ఇయర్ ఆఫ్ జూబిలీ. యేసుప్రభు రాజ్యం అది. ఇంత గొప్ప రాజుని పెట్టుకొని, రాజ్యాన్ని పెట్టుకొని, అందుకే యేసుప్రభు అన్నాడు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని ఎందుకు చింతిస్తున్నారు? మీ పరలోకమందు తండ్రికి తెలుసు మీకు ఏం కావాలో. ఒకటే పని చేయాలి, నువ్వు నేను, నీతిని, రాజ్యాన్ని. నేను ఆల్రెడీ చెప్పాను నిన్నవారం మొన్నవారం. ఏంటి నీతి అంటే? ఏంటి నీతి అంటే? ఎప్పుడు కృతజ్ఞత. ప్రభువా, నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుని. ఎందుకో తెలుసా? నీ రక్తం ద్వారా, నీ కుమారుడు మరణం ద్వారా నేను నీతిమంతుడిగా చేయబడి ఉన్నా. నీతిమంతుడు నేను, నీ నీతి నాకు ఇచ్చున్నావు, నా క్రియల వలన కాదు, నీ వలన అని ఆ యొక్క కృతజ్ఞత కలిగి ఉండాలా. అర్థమైందా? నీతి అంటే అది. ఇప్పుడు నేను జాగ్రత్తగా. రాజ్యం అంటే ఏంటి? నిన్నవారం మొన్నవారం వచ్చిన చెప్పారు. రాజ్యం అంటే అది భూమి కాదు. రాజ్యం అంటే ఆయన పరిపాలన అంగీకరించడం. అదే చేయమంటున్నాడు. మిగతావన్నీ మీకు ఇట్లే ఇచ్చేస్తాను నేను. సమస్య ఆడే వచ్చేది. ముందుండే రాజు ఉన్నాడే, వాడు దొంగ. వాడు ఇప్పటికీ నిన్ను మాటికి మాట్లాడతాడు. యేసుప్రభు రాజుగా ఒప్పుకోకో. యేసుప్రభు రాజుగా ఒప్పుకుంటే ఏమవుతుంది తల్లి? కోప్పడడానికి వీల్లేదు, ఎవరికి చెడు చేయడానికి వీల్లేదు, ఎవరికి అన్యాయం చేయడానికి వీల్లేదు, మోసం చేయడానికి వీల్లేదు, చెడు చూడ్డానికి వీల్లేదు. ఇవన్నీ ఈ రాజు చెప్పేటివి. ఆ దొంగరాజు ఏం చెప్తాడు? దాంట్లోనే ఆనందం ఉండేది. సినిమా చూస్తా అంటే, ఎవరు లేనప్పుడు ఆ యొక్క సీన్లు చూస్తా అంటే మరణం ఉండేది దాంట్లో. వాడు దొంగ, వాడు పాము, వాడు సాతాను, వాడు అబద్ధం చెప్తాడని. ఈ రాజు మాట వింటే
ఏ రాజు? యేసు ప్రభు మాట విని చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా, మేలు ఆరంభంలో చెప్పానే, ఇతరులను దీవిస్తూ మేలులు చేస్తూ ఈ రాజు చెప్పినట్లు మీరు వింటే, ఈ రాజు యొక్క రాజ్యము నీ మీద కొనసాగి నింపనిస్తే, ఈ రాజు మాటలు నీకు జీవితం అయిపోతే మిగతావి కాదు, ఇయర్ ఆఫ్ జూబిలీ నీ జీవితంలో మొదలవుతుంది. ఇయర్ ఆఫ్ జూబిలీలో నీకు అప్పు ఉండదు. అందుకే బైబిల్ ఛాలెంజ్ చేస్తుంది, పిల్లరా, నువ్వు అప్పు ఇచ్చేవానిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవాడిగా ఉంచానని. ఇది మతం కాదు, ఇది దేవుని యొక్క వాగ్దానం. నువ్వు ఆ రాజు యొక్క రాజ్యాన్ని అంగీకరిస్తే అదే సువార్త చెప్పాల్సింది. మనం పోయి అదే చెప్పాల్సింది ఇతరులకు, పిల్లరా. అదే అవసరం ఈ భూమి మీద. ఇక్కడ ఉండే ప్రధానమంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, డాక్టర్లు కానీ, అడ్వకేట్లు కానీ, ఇంకా ఎవరెవరైనా సరే చాలా మంచి చేస్తూ ఉండొచ్చు, కానీ కొంతవరకే చేయగలరు, పిల్లరా. ఒక వ్యక్తిని సాతాను రాజ్యం నుంచి విడిపించి యేసు రాజ్యంలో ప్రవేశింప చేయగలవాడు కేవలం దేవుణ్ణి నమ్ముకున్న మీరు, నేను. అందుకే మనం సువార్త చెప్పాలి. నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నా, యాక్చువల్ చాలా ఉంది దీని ముందర. అయితే ఈరోజు ఇక్కడ స్టాప్ చేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇయర్ ఆఫ్ జూబిలీ ఆల్రెడీ నా జీవితంలో దేవుడు మొదలుపెట్టాడు. అందుకని కృతజ్ఞత చెల్లించుకుందాం. మీరు నేను విన్న విషయాలు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుందాం. రేపు వారము ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్దాం. మనం ఈరోజు నేర్చుకున్నాం రాజ్యం పనిచేసే విధానం దేవుని వాక్యం ద్వారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తులో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత మీకు ఆరోపిస్తున్నాం నాన్న. ఈ యొక్క ఉదయకాలమున మీరు మాతో మాట్లాడారు తండ్రి. అనేక విషయాలు మేము విన్నాం నాన్న. విన్న మాటలు ఏది మర్చిపోకుండా పరిశుద్ధాంతాన్ని మీరే మాకు జ్ఞాపకం చేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.